గాజాను స్వాధీనం చేసుకోవడం తమ ప్లాన్ కాదని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు స్పష్టం చేశారు. గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. హమాస్ను నాశనం చేసి బందీలను వెనక్కి తీసుకురావడమే యుద్ధం యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గాజాను తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఒకవేళ హమాస్ ఆయుధాలు వేడి షరతులు లేకుండా బందీలను విడుదల చేస్తే రేపటితో యుద్ధం ముగుస్తుందన్నారు. ఏదేమైనా గాజాను పాలస్తీన్ అథారిటీకి హమాస్కు అప్పగించమని స్పష్టం చేశారు. గాజాలోని పాలస్తీనియన్లు కూడా గాజాతో పోరాడుతున్నారని తెలిపారు. అందుకే తాత్కాలిక ప్రభుత్వానికి పాలనా బాధ్యతలు అప్పగిస్తామన్నారు. సెక్యూరిటీని తామే అందిస్తామని నేతన్యాహు పేర్కొన్నారు. అమెరికాతో టారిఫ్స్ వివాదం నేపథ్యంలో నేతన్యాహు భారత్కు మద్దతు ప్రకటించారు. ఈ సమస్యను రెండు దేశాలు స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. త్వరలోనే భారత్కు రావాలనుకుంటున్నట్లు నేతన్యాహు తెలిపారు. బెంగళూరు, టెల్ అవీవ్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించాలని సూచించారు. అలాగే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇజ్రాయెల్ సరఫరా చేసిన సైనిక పరికరాలు బాగా పనిచేశాయన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం బలంగా ఉందని తెలిపారు.